Hello everyone, welcome to the new episode of Studying Till 3 AM in the morning. సో ఎస్ ఈరోజు ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ చేశాను అనమాట. సో కొంచెం కాఫీ కాదు చాయ్ తాగేసి నేను ఇంకా చదవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇండియన్ పాలిటీయే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం మా బాబుని చూసుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైం నేను చదువుకుంటూ సో ఇట్లా అవుతుంది. వెనక పిల్లలు తీసుకెళ్ళడం వల్ల కొంచెం సేపు చదువుకోగలిగాను. అండ్ ఇది వచ్చి 1.5 hours అట్లా నడిచింది ఈ సెషన్ అయితే. సో నాకు ఇంకా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతున్నాను కాబట్టి ఇప్పుడైతే ఇండియన్ పాలిటీని చదువుతున్నాను. ఇండియన్ పాలిటీ అనేది మనకి చాలా బల్క్ బుక్ కాబట్టి కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుంది. అయినా కూడా మనం మొత్తం కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనం ఎగ్జామ్కి వెళ్తున్నాము అని అంటే వాళ్ళు సిలబస్లో ఇచ్చిన ప్రతి ఒక్క టాపిక్ని కంప్లీట్ చేసే వెళ్ళాలి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసే వెళ్ళాలి. ఏ సబ్జెక్ట్ని కూడా వదిలేయద్దు క్వశ్చన్స్ రావట్లేదు కదా అనేసి. ఎందుకంటే యూపీఎస్సీని మనం ప్రెడిక్ట్ చేయలేము కాబట్టి ప్రతి ఇయర్ కొత్త కొత్త ప్యాటర్న్తోనే వస్తుంది. అంటే లైక్ ప్యాటర్న్ అంటే వెయిటేజెస్ మారుతూ ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్కి. సో లాస్ట్ ఇయర్ తక్కువ క్వశ్చన్స్ వచ్చిన సబ్జెక్ట్కి ఈ ఇయర్ ఎక్కువ రావచ్చు. సో అట్లా మనం ఎక్స్పెక్ట్ చేయలేము కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేసి వెళ్ళడం బెస్ట్. ప్రిపేర్డ్గా మన ప్రిపరేషన్ అంతా మనం థరోగా చేసి వెళ్ళడం బెస్ట్. ఏదో ఇస్తున్నామని కాకుండా. సో అందుకనే 1 by 1 టైం పట్టినా కూడా మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఎలా అయితే ఈవినింగ్ సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా నైట్ 10 అవుతుంది. మధ్యలో ఇంకా హౌస్ వర్క్ ఉంటుంది కదా, బాబుని చూసుకోవాలి, ఇంకా కుకింగ్ చేయాలి, మేము తినాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి 10 అయింది ఈరోజు. అండ్ 10 o'clockకి స్టార్ట్ చేశాను అనమాట బాబుని పడుకోబెట్టి. అండ్ ఇప్పుడు వచ్చి నేను చదివేదేమో ఇండియన్ ఎకనామీ వచ్చి ఇది నేను వేరే సోర్స్ నుంచి చదువుతున్నాను. అంటే కంప్లీట్గా కాదు, జస్ట్ ఫ్యాక్చువల్ బేస్డ్ ఉంటాయి కదా, పాయింటర్స్, సింగిల్ పాయింటర్స్. సో వాటిని చూస్తున్నాను జస్ట్ నార్మల్గా, అవి గుర్తుంచుకోవాలి మైండ్లో అనేసి. అండ్ ఇంకా అది చదివిన తర్వాత కొంచెం సేపు అంటే లైక్ ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేస్తున్నాను. అది చదివిన తర్వాత నేను స్టిక్ అయ్యి ఉండేదేమో రమేష్ సింగ్. సో ఆ బుక్ తీసి చదువుకున్నాను. మిగతా స్టాటిక్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అవన్నీ చదువుకున్నాను. సో నాకు ఒక ఫిక్స్డ్ బుక్ లిస్ట్ అనేది ఉంది కాబట్టి నేను దాని అకార్డింగ్గా వెళ్తున్నాను. ఎట్లాంటివి మధ్యలో డీవియేట్ అవ్వను, జస్ట్ నేను మీకు చూపిస్తాను అంతే. సో ఎస్, ఇట్లా నేను ఎకనామీ సెషన్ అయితే చేశాను. ఎకనామీ సెషన్ కంప్లీట్ అయిపోయేసరికి 12 అయిందండి. సో 12 o'clockకి మళ్ళీ ఇంకా నాకు నిద్ర వస్తున్నట్టు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. సో వెళ్ళి ఇంకా కాఫీ పెట్టేసుకున్నాను. సో కాఫీ అనేది నాకు ఇంకా బూస్టర్ లాగా అనమాట. ఖచ్చితంగా నా ఎనర్జీని ఇంకా మళ్ళీ హై లెవెల్కి తీసుకెళ్తుంది. అందుకని కాఫీ పెట్టేసుకున్నాను. కాఫీ తాగేసి మళ్ళీ వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేయడానికి చూస్తున్నాం. సో ఇది వచ్చి 3 AM వరకు ఖచ్చితంగా నడుస్తుంది. ఎట్లయినా కనీసం 3 వరకు చదవాలి. ఎందుకంటే మార్నింగ్ ఎట్లయినా నాకు బాబుతో అస్సలు కుదరదు. ఈవెన్ నేను చదువుతున్నా కూడా అంత థరోగా వెళ్ళదు, కన్సిస్టెంట్గా వెళ్ళదు కాబట్టి బ్రేక్స్ ఉంటుంది. కొంచెం చిరాగ్గానే అనిపిస్తుంది అండ్ ప్రొడక్టివ్గా కూడా అనిపించదు అనమాట. సో అట్లా ఉండకుండా ఉండడానికి నైటే ఎక్కువ టైం ఇస్తాను. మార్నింగ్ టైమ్స్లో కొంచెం ఇన్ కేస్ నాకు నైట్ నిద్ర వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా బాబుతో కొంచెం సేపు ఒక 1 hour అయినా రెస్ట్ తీసుకుంటాను తను పడుకున్నప్పుడు. అండ్ అలా ఈ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోగానే ఇంకా నేను కాఫీ పెట్టేసుకున్నానని చెప్పాను కదా, కాఫీ తాగేసి మళ్ళీ నేను కరెంట్ అఫైర్స్ని వింటున్నా. అనాలిసిస్ అనేది ఇది వచ్చి దీపక్ యాదవ్ ఎడ్యుకేషన్ ఛానల్. అండ్ పక్కన నేను 1 pointersలో మామూలుగా జస్ట్ అసలు ఏమి ఇచ్చారు ఆ న్యూస్లో అనేది ఒక పాయింట్ అంతే, ఒక 4 points మ్యాక్సిమం అంతే. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి అని అర్థం అవ్వడానికి, అది ఎందుకు న్యూస్లోకి వచ్చిందని అర్థం అవ్వడానికి జస్ట్ ఒక 4 pointsలో నేను రాసుకుంటున్నా. సో దాట్ నేను రివిజన్ చేసేటప్పుడు క్విక్ రివిజన్ అయిపోతుంది అనేసి. అండ్ బై ద వే నేను ఆల్రెడీ చెప్పాను విజన్వి చదువుతున్నానని. సో విజన్ ఐఏఎస్ వాటి గురించి నన్ను చాలామంది అడిగారు, PT 365 గురించి. సో దాని గురించి నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఒకసారి చూడండి. విజన్ ఐఏఎస్ PT 365 నేను ఢిల్లీలో ఉన్న గణేష్ ఫోటో స్టేట్ ముఖర్జీ నగర్లో ఉంటుంది, అక్కడ నుంచి పర్చేస్ చేశాను. వాళ్ళకి మనం కాల్ చేసి ఎక్కడికి డెలివర్ చేయాలని చెప్తే చాలు, ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా డెలివర్ చేస్తారు. సో విజన్ ఐఏఎస్ PT 365 వచ్చి అన్ని సబ్జెక్ట్స్ ఉంటుంది అనమాట. సో ప్రిలిమ్స్కి ముందు మనకి రిలీజ్ చేస్తారు 1 yearకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే ఏవైతే వచ్చాయో సబ్జెక్ట్ వైజ్ అవన్నీ కూడా ఈ PT 365లో ఇంక్లూడ్ చేసి ఇస్తారు. సో దట్ మనం రివిజన్ అంటే మనం క్విక్ రివిజన్ కోసం ఈ బుక్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఫోన్ నెంబర్ పైన ఇస్తున్నాను. ఎవరైతే ఆర్డర్ చేసుకోవాలనుకుంటారో మీరు ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఆర్డర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా డెలివర్ చేస్తారు. అండ్ నాది నమ్మకం, ఎట్లాంటి ఫ్రాడ్ లేదు. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది తీసుకున్నారని కూడా నేను చాలాసార్లు చెప్పాను. అండ్ ఇంకొకటి ట్రెండ్ అనాలిసిస్ బుక్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రెండ్ అనాలిసిస్ అనమాట. 2015 నుంచి 2024 వరకు సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ ఎలా అడిగింది యూపీఎస్సీ అనేది ఉంటుంది సబ్జెక్ట్ వైజ్. సో ఇవి కావాలన్నా కూడా మీరు అక్కడ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. ఇవే
ఇవే కాదు, ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్స్, ఆప్షనల్కి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు. కానీ ఒకటేంటంటే మనీ ముందు పే చేయాలి. ముందు పే చేసినంత మాత్రాన వాళ్ళు ఫ్రాడ్ అంటే కాదండి, చాలా జెన్యూన్. నేను ఎప్పుడు ప్రతిసారి వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాను. సో మనకి ఏ బుక్స్ కావాలన్నా కూడా, ఎట్లాంటి స్టడీ మెటీరియల్, ఏ ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ యూపీఎస్సీకి సంబంధించింది కావాలన్నా మీరు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. వితిన్ 7 days లోపే మనకి ఆ బుక్స్ అనేవి వస్తాయి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే ఇప్పుడు ప్రిలిమ్స్ ముందు రివిజన్ చేయాలనుకుంటున్నారో, ఆర్ ఎల్స్ ఫస్ట్ అసలు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్స్, ఆప్షనల్ బుక్స్, నోట్స్, స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఖచ్చితంగా వాళ్ళు మనం చెప్పిన అడ్రస్కి ఇన్ టైంలో డెలివర్ చేస్తారు. సో అది జెన్యూన్ అని చెప్తాను. సో ఎస్ అండి, ఎవరికైతే కావాలో, ఎవరైతే పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నారో, నేను స్క్రీన్ పైన నెంబర్ చూపిస్తున్నాను, ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళని చెక్అవుట్ చేయండి. వాళ్ళకి రీచ్ అయ్యి మీకు కావాల్సిన బుక్స్ ఆర్డర్ చేసుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ వచ్చి 2 hours నడిచింది. 2 hours ఎందుకు వెళ్ళిందని అంటే, మధ్యలో నేను కొంచెంగా ఆపి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి అంత టైం పట్టింది అనమాట. లేదంటే 1 hour 10 minutesలో అయిపోయేది. సో అట్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2 o'clockకి నేను నెక్స్ట్ సబ్జెక్ట్, ఇంకా నాకు 1 hour టైం ఉంది కదా, సో ఆ 1 hour టైంలో మళ్ళీ నేను ఎకనామీ చదువుదామని ఫిక్స్ అయ్యాను. సో ఎకనామీ తీసాను, టైమర్ పెట్టుకున్న ల్యాప్టాప్లో. సో వేరే క్లాక్ ఏదైనా పెడదామంటే క్లాక్ మా బాబు పగలగొట్టేశాడు. సో అది పెట్టడానికి అవ్వట్లేదు అనమాట. సో అందుకే మళ్ళీ ల్యాప్టాప్లోనే నేను టైమర్ పెట్టేసుకొని చదవడం స్టార్ట్ చేశాను. టైమర్ పెట్టుకోవచ్చు, కానీ నేను ఊరికే ల్యాప్టాప్ తీయాలంటే అది కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అని పెట్టను. అండ్ ఫోన్ వచ్చి నేను ఖచ్చితంగా రికార్డింగ్ చేస్తాను కాబట్టి ఫోన్లో టైమర్ పెట్టుకొని చదవడానికి అవ్వదన్నమాట. సో ఎస్, అందుకే ఈరోజు ల్యాప్టాప్ పెట్టుకున్నా. ఆర్ఎల్స్ నేను నా పక్కన చిన్న క్లాక్ ఉంది కదా, అందులో టైం చూసుకుంటూ ఉంటా ఎంతసేపు వెళ్తుంది అని. అండ్ నాది ఆల్రెడీ నేను ప్లానర్ ఉంటుంది కదా, మార్నింగ్ ప్లాన్ చేసుకుంటా, అందులో రాసుకుంటా ఏ సెషన్ ఎంతసేపు వెళ్ళిందని. సో దట్ నాకు తెలుస్తుంది ఈరోజు ప్రొడక్టివ్గా వెళ్ళిందా లేదా, నేను ఎంత రిటైన్ చేసుకోగలిగానో, మంచిగా చదువుకున్నానా లేదా, టైం ఎంత వేస్ట్ చేశాను అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్లా నేను 1 hour సెషన్ పెట్టుకున్నా. 1 hour ఫుల్గా షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే స్టోరేజ్ అనేది అస్సలు లేదండి, స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో చాలా మినిమైజ్డ్గా 10 minutesలోనే తీస్తూ మీకు చూపిస్తున్నాను అంతే. అండ్ ఎస్, ఇట్లా ఈ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా రివిజన్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ డెస్క్ అనేది చాలా క్లమ్జీగా ఉంది. అసలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, ఏ బుక్ ఏంటి అనేది కూడా దొరకట్లేదు. సో అదంతా ఒకసారి క్లీన్ చేసుకుందామని చెప్పి మళ్ళీ అది కంప్లీట్ అయిపోగానే సెషన్ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో అన్ని స్టాటిక్ బుక్స్, నా నోట్స్ ఇవన్నీ క్లమ్జీగా ఉన్నాయి. సో అవన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. సో దట్ మళ్ళీ నాకు రేపు టైం వేస్ట్ అవ్వకుండా మళ్ళీ కరెక్ట్గా దొరుకుతాయి అనమాట టైంకి. అందుకని చదివేస్తాను కాబట్టి చదివినట్టు పక్కన పెట్టేస్తాను అనమాట సెషన్ అయిపోగానే. అట్లా పెట్టకూడదు, డెస్క్ క్లీన్గా ఉంటేనే మన మైండ్ అనేది కొంచెం యాక్టివ్ మోడ్లో ఉంటుంది, మైండ్కి చిరాకు రాకుండా, బోర్ అనేది కొట్టకుండా. సో ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది నా డెస్క్. అండ్ ఈరోజు ఈ వ్లాగ్ ఇంతే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.